పాలకుడా పలుతరములు మము పరిపాలించర స్వామికుడా నవయుగమేధో సైనికుడా సమయము తెలియని సేవకుడా యువన వ్యాంధ్రకు ప్రగతిని చూపర సాధకుడా వైతాళికుడా ప్రతి ఇల్లు నిన్నే నిన్నే పిలిచింది ప్రతి గడప నీకే స్వాగతం అంటోంది ప్రతి మనసు నువ్వే గెలవాలంటోంది పెద్ద కొడుకు నీవై తోడున్నావు చాలు జరుగుతుంది మాకు మేలు మేలు ఇంటి పెద్ద నీవై నిలిచి ఉంటే చాలు విరిసిపోవ రాష్ట్రమంతటా శాంతి క్రాంతి సంతోషాలు నాయకుడా నాయకుడా మళ్ళీ నువ్వే రావాలి నవ్యాంధ్ర పాలకుడై నువ్వే గెలవాలి నాయకుడా నాయకుడా మా తోడై నువ్వుండాలి మేమంతా నీ వెంటే ముందడుగెయ్యాలి ప్రతి ఊరు నీ పరిపాలన కోరింది ఓ ప్రతి వాడ నీకే మద్దతు పలికింది విధిలేక ఏ నిధిలేక విడిగా కదిలిన రాష్ట్రాన్ని శూన్యం నుంచి సౌభాగ్యానికి నువ్వే మార్చావు ఆత్మగౌరవ గీతికవై మా జాతి పౌరుష దీపికవై నవ్యాంధ్ర జనతా సారథివై నడిచావు మా బంగారు భవితనువై మా రానున్న చరితనువై మా ప్రియతమ గీతనువై పిలిచావు గెలిచావు సదమున ఆగిన ఉన్నతి కోసం ఆంధ్రుల కల అమరావతి కోసం మన ప్రియతమ నాయకుడు బడుగు బలహీన వర్గాల ఆశా జ్యోతి చంద్రన్న గారికి స్వాగతం సుస్వాగతం పలుకుతున్నాం. బడుగు బలహీన వర్గాల ఆశా జ్యోతి బడుగుల భగవంతుడు నిన్నే నిన్నే పిలిచింది మనందరి ప్రతి గడప నీకే జీవితాలను బాగు చేయడానికి వచ్చినటువంటి ప్రతి మనసు మాజీ ముఖ్యమంత్రి వర్యులు తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు మన చంద్రన్న గారికి ఎమ్మిగనూరు నియోజకవర్గం తరఫున స్వాగతం సుస్వాగతం తెలియజేస్తున్నాం. బడుగుల భగవంతుడు బడుగు బలహీన వర్గాల ఆశా జ్యోతి మన బతుకులను బాగు చేయడానికి ఈ రోజు ఎమ్మిగనూరు నియోజకవర్గానికి వచ్చాడు. మీ అందరి తరఫున స్వాగతం సుస్వాగతం తెలియజేస్తున్నాం. ఈ సందర్భంగా దయచేసి మీరందరూ ఎన్నుకున్న వాళ్ళందరూ కూడా ముందుకు రావాలి, అక్కడ ముందు రావాలి. అదేవిధంగా సోదరులు మీరు కూడా దయచేసి ముందు రావాలి. మన ప్రియతమ నాయకుడు మీ అందరి గురించి మాట్లాడడానికి, మన బతుకులు బాగు చేయడానికి ఇక్కడ వచ్చాడు. వెనుక రావాలి దయచేసి. దయ ఉంచి ఎన్నుకున్నటువంటి నాయకులందరూ కూడా ముందుకు రావాల్సిందిగా కోరుతున్నాను. అన్నా దయచేసి మీరు కూడా ముందుకు రావాలి. ఎన్నుకున్నటువంటి నాయకులందరూ కూడా మైనార్టీ సోదరులు పెద్ద ఆయన్ని గౌరవించడానికి చేనేత వర్గానికి సంబంధించి, అదేవిధంగా మైనార్టీ సోదరులు ఒక ఇద్దరు మాత్రమే వచ్చి పెద్ద ఆయన్ని సన్మానించవలసిందిగా కోరుతున్నాం. దయచేసి మీరందరూ ముందుకు రావాలి. మహేష్, నజీర్, నజీముల్లా ముగ్గురు సార్ ప్లీజ్ మీరు వెంటనే సన్మానించి వెళ్ళిపోవాలప్పా. మీరు కూడా రావాలి ప్లీజ్, ఎందుకు రావాలి. మన కోసం ఎర్ర టెండను కూడా లెక్క చేయకుండా దాదాపు 40 డిగ్రీల ఎండ మన బతుకుల కోసం, మన బతుకులు బాగు చేయడానికి కోసం మన ప్రియతమ నాయకుడు మనందరి కోసం వచ్చాడు. చేనేతల తరపున
మన సోదరులు మన ప్రియతమ నాయకుడిని సన్మానిస్తున్నారు. అదేవిధంగా మైనార్టీ తరఫున నజీర్ గారు, ప్లీజ్ నజీర్ సార్, ప్లీజ్ నజీర్, దయచేసి వెనకుండొద్దు, ముందుకు రావాల్సిందిగా కోరుతున్నాం. మీరు కూడా ముందుకు రావాలి. తమ్ముడు నజీర్ ప్లీజ్ రావాలి, ప్లీజ్. మనందరి కోసం ఈరోజు ఎమ్మిగినూరు నియోజకవర్గానికి ఎర్రటెండను కూడా లెక్క చేయకుండా బడుగుల భగవంతుడైనటువంటి తెలుగుదేశం పార్టీ అధినేత మాజీ ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు మన కోసం వచ్చారు. స్వాగతం పలుకుతూ ఇంకా 2 కార్యక్రమాలు ఉన్నాయి కాబట్టి ఈ కార్యక్రమాన్ని మొదలు పెడుతున్నాం. మొట్టమొదటిగా బడుగులు ఎక్కువ ఉన్నారని బడుగుల్ని ఢిల్లీకి పంపించాలనే ఉద్దేశంతో కురుబ సామాజిక వర్గానికి సంబంధించినటువంటి పంచలింగాల నాగరాజు గారిని ఎంపీగా అవకాశం ఇచ్చాడు. ఇప్పుడు పంచలింగాల నాగరాజు గారిని మాట్లాడవలసిగా కోరుతున్నాను. సమాజమే దేవాలయం, ప్రజలే దేవుళ్ళు అన్న సిద్ధాంతంతో తెలుగుదేశం పార్టీని స్థాపించినటువంటి నటరత్న నందమూరి తారక రామారావు గారి ఆశీస్సులతో ఎమ్మెల్యేల చేతలకు ప్రపంచ ఖ్యాతిని తెచ్చినటువంటి పద్మశ్రీ మాచాని సోమప్ప గారి ఆశీర్వాదంతో నవ్యాంధ్ర ప్రగతి విజనరీ యువతరం ఆశాజ్యోతి డాక్రా పథకానికి మహిళా పక్షపాత అయినటువంటి నారా చంద్రబాబు నాయుడు గారిని టీడీపీ జాతీయ అధ్యక్షుడైనటువంటి ప్రియతమ మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు బీసీ కులాల్లో అత్యంత వెనుకబడిన కురువ కులాన్ని గుర్తించి కర్నూలు పార్లమెంటు స్థానాన్ని పంచలింగాల నారాయణ నాకు కేటాయించినందుకు మీ అందరి సమక్షంలో పాదాభివందనం చేస్తున్నాను సార్ గారికి. అలాగే వాల్మీకుల గర్జనలతో వాల్మీకుల యొక్క ఎస్సీ పోరాటాల కోసం పోరాటం చేసినటువంటి మన బీడి నాయుడు అన్న గారి ఆశీస్సులతో నేను నొందనం తెలియజేస్తున్నాను. అంతేగాక ఎమ్మెన్యూర్ అంటే అభివృద్ధి బీవీ అంటేనే అభివృద్ధికి మారిపోయారు బివి మోహన్ రెడ్డి గారు. కాబట్టి ఆయన యొక్క తదనంతరం బివి జయనాథ్ రెడ్డి గారు వారసత్వం తీసుకుని ఈ ఎమ్మెన్యూర్ పట్టణానికి దిశ సూచిస్తున్నటువంటి బివి జయనాథ్ రెడ్డి గారికి మరొకసారి అభినందనలు తెలియజేస్తున్నాను. అంతేగాక సార్, కర్నూలు అంటేనే గుర్తుకొచ్చేది కరువు వలసలు. కర్నూలు అంటేనే కరువుకు వలసలకు మారిపోయారు. తమరు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు 10,000 కోట్ల రూపాయలు శాంక్షన్ చేసి వేదవతి ప్రాజెక్ట్ అయితేనేమి, గుండ్రేల ప్రాజెక్ట్ అయితేనేమి, ఆర్టీఎస్ కుడికాలు అయితేనేమి కేటాయించారు. తమరు కేటాయించినా కూడా ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత మమ్మల్ని నిర్లక్ష్యానికి గురి చేసి ఎక్కడ కూడా ఒక్క ఇరిగేషన్ ప్రాజెక్టు కూడా మాకు సంపూర్ణంగా కాకుండా మధ్యన అధోగతి పాలు చేసేటటువంటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు. కాబట్టి మన ప్రభుత్వం వచ్చిన తదుపరి వేదవతి ప్రాజెక్టును, గుండ్రేల ప్రాజెక్టును సంపూర్ణంగా తయారు చేసి సాగునీరు మరియు త్రాగునీరు కేటాయించాలని చెప్పేసి ఈ ఎమ్మెన్యూరు పట్టణంలో తమ ప్రజలందరి సమక్షంలో తమని వేడుకుంటున్నాను సార్. అంతేగాక తమరి ప్రభుత్వంలో వాస్తవంగా మాకు కర్నూలు పార్లమెంట్ పరిధిలో ఉన్నటువంటి చేనేతల కోసం, టెక్స్టైల్ పార్క్ కోసం 100 ఎకరాలు తమరు కేటాయించారు సార్ వాస్తవంగా. కానీ జగన్మోహన్ రెడ్డి పరిపాలన వచ్చిన తర్వాత ఇక్కడ ఎమ్మెల్యేలు ఆ 100 ఎకరాల స్థలాన్ని ఒక రియల్ ఎస్టేట్ గా మార్చి జగనన్న స్మార్ట్ సిటీ అని చెప్పేసి పెట్టేశారు. ఇది చాలా అన్యాయం. ఎందుకంటే మన గవర్నమెంట్ లో చంద్రబాబు సార్ గారు టెక్స్టైల్ ఇండస్ట్రీ కోసం పెట్టినటువంటి ఆ 100 ఎకరాలను తిరిగి తీసుకుని ఆ స్థానాన్ని మీరు తమరు ఎట్టి పరిస్థితుల్లో టెక్స్టైల్ పార్క్ ఏర్పాటు చేయాలని చెప్పేసి సవినయంగా కోరుకుంటాను సార్. అంతేగాక కర్నూలులో ఉన్నటువంటి జనరల్ హాస్పిటల్ ను ఎయిమ్స్ స్థాయిలో డెవలప్ చేయాలని చెప్పేసి నేను కోరుకుంటాను సార్. వాస్తవంగా తమరు క్యాన్సర్ యూనిట్ ని కేటాయించారు సార్. మొన్న ఎలక్షన్ల సందర్భంగా మన బుగ్గన గారు తూతమంత్రంగా ఓపెనింగ్ చేశారు. దాంట్లో వాసం క్యాన్సర్ యూనిట్ లో ఏమాత్రం పరికరాలు లేవు సార్. పరికరాలు లేకుండా కూడా ఓపెన్ చేసి తూతమంత్రంగా దాన్ని ఆ విధంగా చేశారు. అంతేకాక మైనార్టీల కోసం కర్నూలులో ఎక్కువగా మైనార్టీలు ఉన్నారని చెప్పేసి చంద్రబాబు సార్ గారు తమ గవర్నమెంట్ లో ఉర్దూ యూనివర్సిటీ, అబ్దుల్ హక్ ఉర్దూ యూనివర్సిటీని మన కోసం కేటాయించారు. అది ఎక్కడ వేసిన గొంగలు ఎక్కడ చందంగా మిగిలిపోయినది. తమ ప్రభుత్వం వచ్చిన వెంటనే ఆ ఉర్దూ యూనివర్సిటీని సంపూర్ణంగా తయారు చేసి ప్రజలకు అంకితం చేయాలని చెప్పేసి కోరుకుంటాను సార్. అంతేగాక ఈ కర్నూలు పార్లమెంట్ లో ఎస్పెషల్లీ తాగునీటికి చాలా కొరత ఉన్నది సార్. తాగునీరు చాలా కొరత ఉన్నది సార్. తమరు వచ్చిన తదుపరి మిషన్ రాయలసీమ అని చెప్పేసి వాటర్ గ్రిడ్ పథకం ద్వారా మా తాగునీటి కష్టాలను తీర్చగలరని చెప్పేసి
అంతేకాక ఇరిగేషన్ పరంగా ప్రాజెక్టులను కట్టి సాగునీరు ఇస్తారని చెప్పేసి వేడుకుంటూ ఈ ఎమ్మెన్యూరు ప్రజలందరి తరఫున నమస్కరిస్తూ మీకు పాదాభివందనం చేస్తున్నాను సార్. నమస్కారం సార్. ఇప్పుడు మీ అందరి అభిమాన నాయకుడు, యువ నాయకుడు, మాజీ శాసనసభ్యులు, ప్రస్తుతం ఎమ్మెల్యే అభ్యర్థి అయినటువంటి డాక్టర్ బివి జయనాగేశ్వరరెడ్డి గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాను. విశ్వవిఖ్యాత నట సార్వభౌమ నందమూరి తారక రామారావు గారిని, కీర్తిశేషులు నా తండ్రి బివి మోహన్ రెడ్డి గారిని స్మరిస్తూ కాబోయే ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు ఎమ్మెగనూరు గడ్డ మీద ప్రజాగళాన్ని వినిపించాలని చెప్పి మిట్ట మధ్యాహ్నం నడినెత్తిన సూర్యుడు భగభగ అని నిప్పులు కురిపించిన ఎక్కడ కూడా తొణకకుండా బెనకకుండా మన అధినాయకుడు రాక కోసం స్వాగతం పలికిన అక్కలకు, చెల్లెలకు, అన్నలకు, తమ్ముళ్లకు